అరే ఏమైందో ఏమోనులా ఈ కరెంటు బిల్లుల మనవడ కట్టలేక యాస్టకస్తాంది. ఏమో గాలి మోటార్ తిరిగినట్టే బుర్ర బుర్ర తిరుగుతుంది మీటరు. మళ్ళీ మా ఇంట్లో పొద్దాక కరెంటే వాడం అసలు. ఏమున్న రాత్రి పూటనే, అది కూడా ఇంట్లో లైటు ఆకిట్లో లైట్ గంతే. ఉబ్బర పోస్తే తువ్వాలతోనే ఊపుకుంటాం కానీ మేము ఫ్యాన్ కూడా ఎక్కువ నడవనీయమమ్మా. ఇక టీ ఉన్నదన్న మాటే కానీ 2 సీరియల్ చూడంగానే బంద్ చేస్తాం. మళ్ళా 9:30 తీన్మర వార్తల కోసం పెట్టి 10 కొట్టంగానే కట్టుకొత్తుతూనే ఉంటాం. అయినా అడ్డగోలుగా బిల్లు వస్తుంది. ఈ మీటర్లు ఎవడన్నా కట్టిబట్టి తిప్పి పాడైతున్నాడేమో. ఆ కరెంటులో నచ్చి చూసిపోమ్మని ఎన్ని మాటలు చెప్పినా వింటలేరు. ఏమోనవ్వా, వందలకు వందల బిల్లు ఏడికెళ్ళి కట్టాలనుమో ఏమో. ఇగో ఇట్లా ఊర్లలో గులుగుతుంటారు జనం. కరెంటోళ్ళు పట్టించుకుంటలేరని కొందరు ఏం చేసిండ్రో తెలుసా? ఓరక్కో ఇదేంద్రో టీవీ రిమోట్ తెచ్చి కరెంటు మీటర్ చూపెడుతుండ్రు. చీకటున్నదా అంటే పట్ట పగలే మళ్ళా. ఇంతకు గీ అన్న ఏం చేస్తుండ అనుకుంటుర్రు? టీవీ రిమోట్ తోనే కరెంటు మీటర్ ఆపేస్తుండు. ఎర్ర బటన్ ఒత్తంగానే మీటర్ ఆగిపోతుంది. ఇక టీవీ 24 గంటలు నడిచినా, ఫ్రిడ్జ్ బంద్ చేయకున్నా, ఫ్యాన్ కు రెస్ట్ లేకున్నా, బొంతల కాంచెల్ ఇస్త్రీ చేసినా మీటరు తిరగది, బిల్లు పడది. ఏమన్నున్నదా ఉపాయం? కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల టీవీ రిమోట్ తోని మీటర్ లాపుడు జోరుగా నడుస్తున్నది. విజన్ టెక్ కంపెనీ మీటర్లకు టీవీ రిమోట్ పనిచేస్తుందట. మాకు కరెంటు బిల్లే వస్తలేదు, మా మీటరే తిరుగుతలేదని పబ్లిక్ ప్రచారం చేసుకునే వరకు ఇంత కరెంటోళ్ళ షెవుల పడ్డది. ఇంత పనికున్నారు తాతలు అని ఎండాకాలం ఎంత బిల్లు వచ్చిందో ఆనాకాలం కూడా అంతే బిల్లేసి పంపిస్తుర్రట. దెబ్బకు తొవ్వకచ్చి టీవీ రిమోట్లు తీసేసి ఎప్పట్లెక్కనే మీటర్లు నడిపిస్తుర్రట. ఏం తెలివిరా నాయన, ఒకల్ని మించి ఒకలు. అయ్యా కరెంట్ సార్లు, మీటర్ పెట్టుకున్నోళ్లకు కాల్చిన దానికంటే ఎక్కువ బిల్లు ఎందుకు వస్తుందో కూడా అరుసుకోండ్రి. లేకుంటే కరెంటు లేకుండానే బుగ్గలు వెలిగించి టీవీలు నడిపించే ఉపాయం చేస్తారు మళ్ళా.